ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే మరి వశిష్ఠ మునీంద్రుని యొక్క సాంగత్యము చేత శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి వారు ఆత్మతత్వాన్ని, జ్ఞేయమైన అధిష్టానమైన ఆత్మతత్వాన్ని పొందగలిగినట్లుగానే సజ్జనులకు మహాత్ముల యొక్క శిక్షణ చేత, ఉత్తమమైనటువంటి సేవ చేత కూడా ఆదరపూర్వకమైనటువంటి శిక్షణ చేత, ఆ యొక్క ఆదరపూర్వకంగా చేసేటువంటి, వినయముతో చేసేటువంటి ప్రశ్న చేత కూడా, ఈ బోధోపాయభూతములైన గంభీర కథల చేత కూడా అప్రమత్తులకు ఉత్తమ బుద్ధి కలిగిన అధికారులు ఆత్మతత్వాన్ని పొందుతూ ఉన్నారు కదా. తత్వవేత్తలైన మహనీయుల వద్ద శిక్షణ పొందడం చేత, వారల యొక్క ఉత్తమ సేవా శుశ్రూషల చేత, వారలను వినయపూర్వకంగా ప్రశ్నించడం చేత, వారు చేసేటువంటి బోధోపాయ రూపములైన ప్రసంగాల చేత కూడా ఆ జ్ఞానమైనటువంటి ఆసక్తి కలిగిన వారు, జ్ఞాన ఆసక్తులకు తమ బుద్ధిమంతులు శ్రీ వశిష్ఠ మునీంద్రుని సాంగత్యము చేత శ్రీరామచంద్రులు మొదలైన వారు ఏ విధంగా వేద్యమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందారు కదా. అట్లాగే బాల్యావస్థ యందు, క్రీడల యందు ఆసక్తి కలిగి ఉండడం చేతను, ఇంకా అనురాగాన్ని గురించి తెలియకుండా ఉండడం చేత కూడా, అంటే స్త్రీలు తమ భర్తల యందు వైరస్యం కలిగి ఉన్నప్పటికీ కూడా వయస్సు వచ్చినాక, అంటే యవ్వనవతులు అయిన తర్వాత వారు ఆ భర్తలతోటి కలిసిపోయినట్లుగానే, ఏకరూపత్వాన్ని పొందినట్లుగానే, ఈ యొక్క తీరని కోరికల యొక్క తృష్ణ అనబడే ఈ యొక్క చర్మము చేత, చర్మరజ్జువు అంటే త్రాడు చేత దృఢంగా దేహేంద్రియాలు మొదలైన వాటి పట్ల తాదాత్మ్య ధ్యాన రూపాలను, గృహాలు, పుత్రులు, ధనాలు, భార్యలు మొదలైనటువంటి నావారు అనేటువంటి మమత్వ రూపాలు, సర్వభూతాల యందు కూడా ఒకే ఆత్మ కలగదు అనేటువంటి అనుభవము కలగదు. ఈ అహంకార మమకారాదుల వలన మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి అనుభవం కలగని కారణము చేత వారంతా రాగద్వేషాదులకు హేతుభూతములై ఉన్నటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా ఈ యొక్క శ్రీ యోగ వాసిష్టము అనబడే శ్రీ మోక్షోపాయ కథా విచారము చేత అవన్నీ కూడా రాగద్వేషాలు, ఇంకా కూడా వాటికి కారణభూతములైనటువంటి గ్రంథులు ఇవన్నీ ఆత్మయందు విలీనమైపోతాయి. సర్వభూతములతోటి కూడా ఏకరసత్వాన్ని, అభేదత్వాన్ని, వ్యత్యాసము లేకుండా ఉండే స్థితిని పొందుతాయి అనే చెబుతూ, ఓ పుత్రక భరద్వాజ, అధికంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మందాధికారులైనప్పటికీ కూడా ఎవరైతే అజ్ఞానము నశింపజేసుకునే నిమిత్తము మహానుభావ రూపములైన ఈ మహత్తరములకు మోక్షము చెందే ఉపాయాలను గురుముఖత శ్రవణము చేయడం ద్వారా తెలుసుకుంటారో వారు కూడా తత్వవేత్తలలో శ్రేష్ఠులై మరలా ఈ సంసారాన్ని పొందకుండా ఉంటారు అనే చెబుతూ, అంతేకాదు ఇతరమైనటువంటి వాక్యాల చేత ఏమి ప్రయోజనం ఉన్నది, సారాన్ని చెప్తాను విను. అంటే అనేక శాస్త్రాలను శ్రవణము చేసినటువంటి, అధ్యయనము చేసినటువంటి సత్పురుషులు ఈ గ్రంథాన్ని బాగా విచారణ చేసి ప్రబోధింపబడిన అందులో ఉన్నటువంటి అర్థాన్ని లెస్సగా గ్రహించుతారు. అలా గ్రహించిన వారే తిరిగి ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తారు. అలా బోధించేస్తారో అటువంటి వారు ఆ జ్ఞానాన్ని కానీ, మరలా శరీరాన్ని, జన్మను కానీ ఎన్నటికీ పొందనేరరు కదా.
అనే చెబుతూ, ఎవరైతే అర్థాన్ని తెలియకుండా కేవలము ఈ మోక్షోపాయ గ్రంథం యొక్క పారాయణం మాత్రము చేస్తారో వారు కానీ లేకపోతే ధనము మొదలైనటువంటి ఏమాత్రము కూడా ఆపేక్ష లేక దీనిని మరి రాసి ఇస్తారో, ఇంకా కూడా ఉత్తమమైనటువంటి గొప్పవారు ఉన్నటువంటి దేశమునందు దీనిని ఇతరులకు వ్యాఖ్యానము చేసి చెబుతారో, దాని ద్వారా జీవికను కల్పించుకుంటారో వారందరూ కూడా ఆకారములతో ఉపాధులు ధరిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కోరికలను తీర్చేటువంటి రాజసూయ యజ్ఞం యొక్క ఫలముతో కూడుకొనిన వారే లక్ష్మీలాగానే లక్ష్మీ వలె సిరివంతులై పుణ్యవంతులై మరలా కూడా స్వర్గాన్ని పొందుతారు. అదే కోరిక లేకుండా కనుక ఇటువంటి కార్యాన్ని చేసినట్లయితే ఉత్తమమైన జన్మలను పొందుతూ క్రమంగా 3వ జన్మ యందు జ్ఞానులై మోక్షాన్ని పొందుతారు అని చెబుతూ, ఓ భరద్వాజ, నా చేత రచింపబడిన ఈ మోక్షమయమగు సంహిత అంటే ఈ శాస్త్రాన్ని, నా చేత రచింపబడిన ఈ వశిష్ఠ గురుదేవులు చేత చెప్పబడిన ఈ మోక్షముతో నిండిపోయిన ఉత్తమ గ్రంథాన్ని పూర్వకాలమున అచింత్య రూపుడు చింతించడానికి అలవిగాని బ్రహ్మదేవుడు మునుల యొక్క సమాజమందు పూర్ణముగా విచారించి వశిష్ఠ మునీంద్రుని యొక్క వాల్మీకి మునీంద్రుని యొక్క వాక్యాలు మాటలు ఆ పలికేటువంటి వాక్సుదలు ఏనాడు ఎప్పుడు ఎక్కడా కూడా అసత్యాలు కావు అని అందరి ముందు సర్వులను గురించి పలికి ఉన్నారు అనే చెబుతూ, అంతేకాదు మోక్షాభ్యుపాయాఖ్య కదా ప్రదబ్ధే యాతే సమాప్తిం సుధియా ప్రయత్నాత్ సువేస్మదత్వాభిమతాన్నపాన దానేన విప్రాహ పరిపూజనీయా. ఈ మోక్షోపాయము అంటే శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠ గురుదేవులి యొక్క సంవాద రూపమైన ప్రశ్నోత్తర రూపమైనటువంటి ఈ జ్ఞానబోధ యొక్క మోక్షాన్ని చెందేటువంటి ఉపాయము, ఈ బోధ ఈ కథ యొక్క ముగించే సమయమునందు ఈ కథ యొక్క సమాప్తి యందు ఉత్తమ బుద్ధి కలిగినటువంటి మనుజుడు శ్రేష్టమైన గృహాదులను గొప్ప గృహాలను ఇంకా మొదలైన వాటిని వారికి అనుగుణమైన కోరిన విధంగానే అన్నపానాదులను అంటే గృహాలను దానం ఇస్తారు. ఇంకా కూడా అన్నాన్ని త్రాగడానికి నీరు దానాన్ని ఇస్తారు. ఇంకా కూడా ఎవరైతే ఈ యొక్క గ్రంథాన్ని గురించి చెప్పేటువంటి వారు ఉంటారో ఆ వాచకుని యొక్క అంటే తదితరమైనటువంటి ఆ చెప్పేటువంటి వారిని ఇంకా ఇతరత్ర బ్రాహ్మణులు మొదలైనటువంటి పెద్దలను కూడా పూజించవలసిందే అని చెబుతూ, ధ్యేయంచతేభ్యః ఖలు దక్షిణాది చిత్తేప్సితం స్వస్య ధనస్య శక్త్యాః మత్వానురూపం కృతమేవ సంఘ పుణ్యం యదా శాస్త్రముపైత్య సౌతత్. అలా దానాలు మొదలైనవి చేసేటువంటి వాడు తాను చేసేటువంటి సుకృతం యొక్క ఫలాన్ని శాస్త్రాన్ని అనుసరించి అవశ్యము తప్పనిసరిగా తాను పొందుతాడు. అటువంటి సుకృతం యొక్క ఫలితాన్ని శాస్త్రానువాక్య ప్రకారము తప్పనిసరిగా దానిని పొందుతాడు అని నిశ్చయించి తన ధనములో నుండి శక్తి అనుసారము కూడా ఆ బ్రాహ్మణులకు మరి దీనులకు మొదలైన వారికి అందరికీ కూడా వారికి ఇష్టమైనటువంటి దక్షిణలు మొదలైనటువంటివన్నీ కూడా ఇవ్వాలి. ఏతత్తే కథితం క్రమశతైర్బోధాయ బృహశ్శాస్త్రం బృంహిత బ్రహ్మతత్వం అమలం దృష్టాంతయుక్త్యాంచితం శ్రుత్వైతచ్చిరనిర్వృతిం భజభృశం జీవద్విముక్తాశయో లక్ష్మీం జ్ఞానతపః క్రియాక్రమయుతాం భుక్త్వా క్షయామక్షయః. ఓ భరద్వాజ, ఈ విధంగా యథాక్రమంగా అనేక ఉపాఖ్యానాల ద్వారా వృద్ధి పొందింపబడినది అయి ఉన్నది. అనేక దృష్టాంతాలతోటి నిరూపణలతోటి ఉపాయాలతోటి యుక్తులతో కూడా కూడి ఉన్నది
అయిన ఈ బ్రహ్మతత్వ ప్రతిపాదికము అయినటువంటి ఈ మోక్షాన్ని పొందేటువంటి ఉపాయము, మోక్షోపాయము అనే ఈ మాలిన్యరహితమైన నిర్మల శాస్త్రాన్ని నీ యొక్క బోధకర కోసమై నేను నీకు చెప్పి ఉన్నాను. దీనిని విని జీవించి ఉన్నను లేదా ముక్తత్వ భావనతోటి విముక్త భావముతో కూడుకున్నవాడవై లోకము యొక్క అనుగ్రహము కోసము జ్ఞాన తపక్రియా ఫలముతో కూడినటువంటిది ప్రారబ్ధ భోగ సత్కర్మ ఫలభూతమైనటువంటిది చిరస్థాయియు అగు ఈ యోగము, జ్ఞానము, సిద్ధి, ఐశ్వర్యము మొదలైనటువంటి యోగ జ్ఞాన సిద్ధైశ్వర్య లక్ష్మిని అనుభవించి తర్వాత దేహముతో కూడి ఉన్నాను లేదా దేహాన్ని వదిలివేసిన వాడవై ఉన్నప్పటికీ కూడా శాశ్వతమై ప్రశాంతమై ఏ అదనము లేని సహజమైన నిరతిశయానంద రూపమైనటువంటి ముక్తిని పూర్ణముగా పూర్తి స్థాయిలో సంప్రాప్తిని పొందుము అని చెబుతూ, అంటే ఓ భరద్వాజ, శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజునితో చెప్పినటువంటి విషయమే కదా శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి శ్రీ దశరథ మహారాజు యొక్క సభలో అందరికీ శ్రీరామచంద్రుడిని మాత్రమే మిషగా పెట్టి ప్రతి ఒక్కరూ ఆకర్ణించిన వారందరూ తరించిపోయే విధంగా జ్ఞానబోధన చేశారు అనే చెబుతూ శ్రీ వాల్మీకి మహర్షి అంటున్నారు, ఓ భరద్వాజ, ఈ విధంగా యథాక్రమంగా అనేక ఉపాఖ్యానాల ద్వారా వృద్ధి పొందింపబడి ఉన్నది. అనేక నిరూపణలు, ప్రమాణాలతోనూ దృష్టాంతాలతోనూ కూడా కూడి ఉన్నది. ఈ బ్రహ్మతత్వ ప్రతిపాదకము అనే మోక్షోపాయము అనబడే నిర్మల శాస్త్రము నీ యొక్క జ్ఞానము కోసమే నేను చెప్పి ఉన్నాను. దీనిని విని జీవించి ఉన్నా లేదా విముక్త భావంతో కూడుకొని ఉన్నవాడవై నీవు లోకానుగ్రహము కోసము జ్ఞాన తప క్రియా ఫలముతో కూడుకొని ఉన్నది ప్రారబ్ధ భోగము. ఆ యొక్క ప్రారబ్ధ భోగాన్ని అనుసరిస్తూ సత్కర్మ ఫలాన్ని అనుభవించేటువంటిది చిరస్థాయి అయి ఉన్నది. యోగ జ్ఞాన సిద్ధైశ్వర్య లక్ష్మిని అనుభవించిన తర్వాత దేహసహితుడివై ఉన్నప్పటికీ దేహరహితుడివై ఉన్నప్పటికీ కూడా శాశ్వతమైన ప్రశాంతమైన నిరతిశయానంద రూపమైనటువంటి ముక్తిని పూర్ణంగా సంప్రాప్తిని పొందు అని చెబుతూ, రామాదివత్ ప్రబుద్ధస్త్వం జీవన్ముక్తః సుఖీ వస ఇతి వాల్మీకినా శిష్యో భరద్వాజోత్ర శిక్ష్యతే. శ్రీరామచంద్రుడు మొదలైన వారిలాగానే నీవు ప్రబుద్ధుడవై జీవన్ముక్తుడవై నీవు కూడా ప్రపంచమునందు ఈ పంచభూత సమ్మిళితమైనటువంటి ఈ యొక్క కలయిక దేహాలయందు సంగము లేనివాడవై సుఖముగా వసింపు అని ఈ విధంగా వాల్మీకి మహర్షి చేత భరద్వాజుడికి బోధింపబడ్డాడు. భరద్వాజుడు అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఈ గ్రంథం యొక్క ప్రశంస, దాని యొక్క వచనాది విధి అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. అంటే కేవలం భరద్వాజునికే కాదు, అక్కడ ఇంకొక రాజు ఉన్నారు, అరిష్టనేమి రాజు. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఏ తత్తే కదితం రాజన్ కుంభయోనేహి సుభాషితం అమునా తత్వ మార్గేణ తత్పదం ప్రాప్స్యసి ధ్రువం. ఓ శ్రీ వాల్మీకి ఋషి చెప్తూ ఉన్నారు, ఓ అరిష్టనేమి రాజా, ఈ ప్రకారంగా శ్రీ వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రునకును అగస్త్య మునీంద్రుడు సుతీక్ష్ణుకును ఉపదేశించినటువంటి ఈ మోక్షోపాయము అనే సుభాషితాన్ని నేను నీకు తెలియజేశాను. తత్వమార్గమునందు బోధించినటువంటి ఈ గ్రంథము ద్వారా నీవు తప్పకుండా ఆ బ్రహ్మపదాన్ని పొందగలుగుతావు అని చెబుతూ, ఎలాగంటే ఏమంటున్నారు శ్రీ వాల్మీకి ఋషి, ఓ అరిష్టనేమి రాజా, ఈ ప్రకారంగానే వశిష్ఠ మునీంద్రుని దివ్యమైనటువంటి ప్రబోధాన్ని నేను నీకు తెలియజేసి ఉంచాను.
తెలియజేశాను. అటువంటి తత్వ మార్గమున వెళ్ళినట్లయితే నీవు తప్పకుండా ఆ బ్రహ్మ పదాన్ని అంటే ఆ యొక్క ఆత్మతత్వాన్ని నీవు పొందగలవు అని చెప్పారు. అప్పుడు రాజు ఇలా అంటూ ఉన్నాడు, భగవన్ భవతో దృష్టిర్భవబంధ వినాశని ఆలోకితో యయాచాహ ముత్తీర్ణోస్మి భవాంబుదేహి. రాజు అరిష్టనేమి మహారాజు అంటూ ఉన్నారు, ఓ మహాత్మా, తమ యొక్క కృపాకటాక్షము సంసార బంధాన్ని నశింపజేసినది అయ్యున్నది. దానిచేత చూడబడిన నేను కూడా సంసార సముద్రాన్ని దాటగలిగాను. ఏమంటున్నారు రాజు, ఓ మహనీయ, తమ యొక్క అనుగ్రహ ఫలము చేత, తమ యొక్క కడగంట కటాక్షము చేత సంసార బంధము మళ్ళీ కూడా శరీర ఉపాధుల యొక్క రాకపోకలు అనేవి శాశ్వతంగా నశింపజేసేదే అయ్యున్నది. కాబట్టి దాని నేను చూసిన విధంగా నేను కూడా సంసార సముద్రాన్ని దాటగలిగాను అని చెప్పగా అప్పుడు దేవదూత అంటోంది, ఇత్యుక్తాసౌ తతో రాజా విస్మయోత్ఫుల్లలోచన ఉవాచ వచనం మాం తు మధురం శ్లక్ష్ణయా గిరా. దేవదూత ఏమంటోంది, ఓ అప్సరస, ఆశ్చర్యము చేత వికసించినటువంటి నేత్రములు కలిగిన ఆ రాజు ఇలా చెప్పాడు. ఎవరితో? శ్రీ వాల్మీకి మహర్షితో ఇలా చెప్పి ఆ తర్వాత కోమలమైన మధురమైనటువంటి మాటతో ఆ యొక్క వాక్కుతో నాతో ఇలా పలికాడు అని ఆ దేవదూత అప్సరసతో చెబుతూ ఉన్నాడు. రాజు ఇలా చెప్పాడు, ఏమని? దేవదూత నమస్తుభ్యం కుశలం చాస్తుతే విభో సతాం సప్త పదం మైత్రమిత్యుక్తం తత్వయా కృతం. ఓ దేవదూత, ప్రభు మీకు నమస్కారము, మీకు కుశలమగుగాక. సజ్జనుల యొక్క మిత్రభావము ఏ సప్తం సప్త ప్రదీపం అని కదా చెప్పడం. సాఖ్యం సప్త ప్రదీపం. ఎప్పుడైతే 7 పదాలు మాట్లాడిన వాటిచే కానీ 7 అడుగులు కలిసి నడవడంతో కానీ ఆ యొక్క మిత్రభావము ఏర్పడుతుంది అని పెద్దలు చెప్తారు కదా. అలాగే దానిని మీరు నాకు సత్యంగా చేసి చూపించారు. ఇదానీం గచ్చ భద్రం తే దేవరాజ నివేశనం అనేన శ్రవణేనాహం నిర్వృతో ముదితోపిచ. ఇంకా మీరిప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళండి, మీకు శుభమవుతుంది. ఈ మోక్షోపాయము అనేటువంటి ఈ కథ యొక్క వినడము చేత ఈ జ్ఞానబోధన గురించి మోక్షము చెందించేటువంటి ఉపాయానికి సంబంధించిన కథ యొక్క వినుకలి చేత నేను సర్వతాపాలు కూడా ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక తాపాలు అనేటువంటివి శమించిపోవడము చేత శాంతిని పరితృప్తిని నిరతిశయానంద లాభం వలన మహాప్రసన్నత్వాన్ని పొందాను అని చెబుతూ ఇంకా రాజు ఇలా చెప్తూ ఉన్నారు దేవదూతతో, శృతార్థం చింతయన్నత్ర స్థాస్యామి విగతజ్వరః ఇత్యుక్తోహం తతో భద్రే పరం విస్మయమాగతః. నేను వినిన దాని యొక్క అర్థమునంతా కూడా విచారిస్తూ ఉన్నాను. అలా విచారించి తత్వజ్ఞాన విచారణ చేత నేను ఆ యొక్క తాపత్రయరహితుడనయ్యాను. ఏదైతే నన్ను తప్తము చేస్తూ ఉన్నదో అటువంటి సంతాపరహితుడనై నేను ఇక్కడనే ఉండెదను. కాబట్టి ఓ మంగళ స్వరూపిణి, ఈ ప్రకారంగా ఆ రాజు ఆ విధంగా చెప్పగా అప్పుడు అతని యొక్క వినయము వైరాగ్యము మొదలైనటువంటి గుణాలను చూసి నేను పరమ ఆశ్చర్యాన్ని పొందాను. నశ్రుతం పూర్వమేవైత జ్ఞానసారం శృతం మయా తేనైవ ముదిశ్చాంతః పీతామృత ఇవాధునా. ఓ అప్సరస, పూర్వము నేను ఎన్నడూ కూడా విని ఉండనటువంటి జ్ఞానసారం ఇప్పుడు సత్సంగం వలన వినగలిగాను.
సత్తు యొక్క సాంగత్యము చేత ఆ సార వస్తువునందు నిలబడినటువంటి వాని యొక్క సహవాసము చేత నేను వినగలిగాను. దాని చేత మృతము కానీ చావు లేనటువంటి అమృతము తాగినటువంటి చందముగానే నేను అంతరంగమునందు బహిర్వ్యాపకంగా కూడా పరమ ఆనందాన్ని సంతృప్తిని పొందుచున్నాను. తతో వాల్మీకి మా పృచ్ఛ్య ఆతోస్మి త్వదంతికే ఏతత్తే సర్వమాఖ్యాతం త్వయా పృష్టం మమ నఘే ఇతః పరం గమిష్యామి శక్రస్య సదనం ప్రతి. పాపరహితవే అయినటువంటి ఓ అప్సరస, ఆ తర్వాత వాల్మీకి మహర్షి నుండి కూడా ఆ వాల్మీకి మహర్షి వద్ద నుండి సెలవు తీసుకున్నాను. నేను ఈ సమీపంకి అంటే నీ ఉన్న దగ్గరికి నేను వచ్చి ఉన్నాను, నీ సమీపానికి. ఈ ప్రకారంగా నీవు అడిగినటువంటి దానిని అంతా కూడా నేను చెప్పాను. ఇక నేనిప్పుడు ఇంద్రలోకానికి పోతూ ఉన్నాను అని దేవదూత చెప్పాడు. అప్పుడు చెప్పగా ఆ అప్సర ఇలా అంటూ ఉన్నది, నమోస్తుతే మహాభాగా దేవదూత త్వయా మమ శ్రావితాదార్థ విజ్ఞానాత్ పరాం నిర్వృతిమాగత. అప్సరస అంటోన్నది, మహాభాగ్యశీలుడు వగు ఓ దేవదూత, నీకు నమస్కారం. నీవు వినిపించిన ఈ శాస్త్రము, దాని యొక్క అర్థము, ఆ అర్థము యొక్క ఆచరణ ద్వారా విజ్ఞానము, ఈ శాస్త్రార్థ విజ్ఞానము చేత నాకు పరమశాంతి కలిగినది. కృతార్థావీత శోకాస్మి స్థాస్యామి విగతజ్వర ఇదానీం గచ్చ భద్రం తే యథేచ్ఛం శక్ర సన్నిధో. ఇప్పుడు నేను కృతార్థురాలనే అయ్యాను. నా దుఃఖము శమించిపోయినది. ఇక నాకు ఎటువంటి దుఃఖము లేదు. నేను వచ్చినటువంటి పని పూర్తి స్థాయిలో చక్కగా ఫలవంతమైనది. నా దుఃఖము నశించిపోయినది. నేనింకా ఏమాత్రము కూడా ఏ బాధ లేనిదానినయే, ఈ తాపత్రయాలు లేనిదానినయే, సంతాపాలు వదిలివేసిన దానినై ఉన్నాను. కాబట్టి ఓ దేవదూత, మీ ఇష్టానుసారము ఇప్పుడు మీరు ఇంద్రుని సన్నిధికి వెళ్ళండి, మీకు శుభమగుగాక అని చెప్పింది. అని చెబుతూ అగ్నివేశ్యుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఏది కారుణ్యునితో చెప్పినటువంటిది పుత్రకారుణ్య అని అగ్నివేశ్య మహర్షి చెప్తూ ఉన్నాడు. తతస్సా సురుచి శ్రేష్ఠ తమేవార్ధమచింతయేత్ స్థితాసా హిమవత్ పృష్ఠే సమీపే గంధమాధనే. అగ్నివేశ మహర్షి అంటున్నాడు, ఓ పుత్రకారుణ్య, ఆ తర్వాత ఆ శ్రేష్టనితయగు అంటే ఆ గొప్పది అయినటువంటి ఆ సురుచి దేవదూత చెప్పినటువంటి ఆ బ్రహ్మైక్య రూపమైనటువంటి అర్థాన్నే చింతిస్తూ ఆలోచన చేస్తూ ఆ గంధమాదన పర్వత సమీపమున ఉన్నటువంటి హిమాలయ పర్వత సమీపంపై నివసిస్తూ ఉన్నది. కచ్చిదే తచ్శ్రుతం పుత్ర వశిష్ఠస్యోపదేశనం తత్సర్వమవధార్యాదా యదేచ్ఛసి తథా కురు. ఓ పుత్ర, ఈ ప్రకారంగా నీవు శ్రీ వశిష్ఠ మునీంద్రుని యొక్క ఉపదేశాన్ని విన్నావు. కానీ అదంతా కూడా బాగా విచారించి నీదైనటువంటి సాధనా క్రమంలో విచారిస్తూ అనుసరిస్తూ ఆచరిస్తూ అనుష్ఠానపరుడువై మోక్షానికి సాధనముకు అంటే మోక్షమునకు సాధనము కర్మయా జ్ఞానమా అనే విషయాన్ని నీవే నిశ్చయించు. మోక్షము చెందాలి అంటే మోక్షానికి సాధనమేమిటి? మోక్షం పొందాలి అంటే కర్మ సాధనమవుతుందా, జ్ఞానము సాధనమవుతుందా అనేటువంటి విషయాన్ని నీవు నన్ను అడిగి ఉన్నావు కదా. దానిని నీవే విచారించు. మోక్షముని పొందాలి అంటే దానికి సాధనమేమిటి, కర్మ జ్ఞానమా అనే విషయాన్ని నిశ్చయించి ఆ తర్వాత నీకు ఏ విధంగా ఇష్టమై ఉంటుందో దానినే ఆచరించు అని అగ్నివేశ మహర్షి చెప్పాడు. అప్పుడు
కారుణ్యుడు ఇలా అంటూ ఉన్నాడు, స్మృతిర్ధ్వాదృష్టి సత్తాచ స్వప్నే వంధ్య సుతే జలే మరీచిక యథా తద్వజ్ఞానాత్ సాంసారికీ స్థితి. కారుణ్యుడు అంటున్నాడు, తండ్రి, భూతకాలము భవిష్యత్ కాలములో అంటే జరిగిపోయిన కాలమునందు రాబోయేటువంటి కాలంలో కూడా దూరస్థమైనటువంటి పదార్థాలను గురించినటువంటి స్మృతి అంటే దానిని గురించి నేను గతంలో అలా చేశాను, భవిష్యత్తులో ఇలా చేయబోతాను అనేటువంటి ఆ యొక్క దూరంలో ఉన్నటువంటి వస్తువులు పదార్థాలను గురించినటువంటి గురుతులు, వాటిని గురించినటువంటి వాగ్వ్యవహారం, వాటి గురించి మననమే కాదు దాని గురించి మాట్లాడడము కూడా వర్తమాన విషయమును గురించినటువంటి ప్రత్యక్షమైన దృష్టి. సత్యయు వెయ్యేల అసలు ఇన్ని మాటలెందుకు, ఈ సంసార స్థితి కూడా తత్వజ్ఞానము చేత నాకిప్పుడు ఎలా ఉన్నదంటే ఈ వర్తమాన స్థితి కూడా గతకాలము రాబోయే కాలమే కాకుండా వర్తమాన కాలంలో ఉన్నటువంటి విషయం కూడా నాకు తత్వజ్ఞానము చేత ఎలా ఉన్నదంటే ఇదంతా కళానుభవముగానే స్వప్నప్రాయంగానే ఉన్నది. వంధ్యాపుత్రునిలాగానే స్వప్నప్రాయముగా అంటే కలలో అనుభవించినప్పుడు మాత్రమే నిజముగానే మేలుకొన్న తర్వాత అది అబద్ధముగానే నిలబడుతుంది కదా. అలాగే వంధ్యాపుత్రునుగానే గొడ్డురాలి బిడ్డలాగానే, బిడ్డలు లేని ఆవిడనే గొడ్డురాలు అంటారు, మళ్ళీ ఏమీ లేని దానిని చూపించి ఇది గొడ్డురాలు బిడ్డ అనడంలాగానే ఉన్నది. అలాగే జలరహితమైనటువంటి మరుభూమి అందలి మృగతృష్ణలాగానే ఏ విధంగా ఉంటుంది, నీరే లేనటువంటి ప్రదేశమే కదా మరుభూమి, ఎడారి భూమి. ఆ ఎడారి భూమిలో ఎండమాములు యందు మృగతృష్ణ లేని నీటిని చూసి ఏది నీరెండ ఛాయలనే నీరు అని భ్రమించి మృగాలు అంటే లేళ్ళు, జింకలు ఇవన్నీ కూడా వేసవి కాలంలో దప్పికొని నీరెండ ఛాయలను సుదూరంగా నీరు ఉన్నదని భావించి భ్రమకొని దానికోసం వెళ్ళి శరీరాలు పతనమైనట్లుగానే ఇదంతా అబద్ధమైనటువంటి మిథ్యామాత్రంగానే ఏ విషయం లేనిదిగానే కనబడుతూ ఉన్నది కదా. కారుణ్యుడు ఏమంటున్నాడు, తండ్రి, భూత భవిష్యత్ కాలాలు మాత్రమే కాదు, జరిగిపోయిన కాలములోనూ రాబోయేటువంటి కాలములోనూ ఈ దూరముగా ఉన్నటువంటి వస్తువులు పదార్థాలు వీటిని గురించినటువంటి ఆలోచన, వాటి గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ మాత్రమే కాకుండా ఈ వర్తమాన విషయంలో గురించినటువంటి ప్రత్యక్షమైన దృష్టి సత్య కూడా ఏ విధంగా అంటే వర్తమానంలో అనుభవిస్తూ తింటూ తిరుగుతూ ఉన్నటువంటి ఈ దృష్టి కూడా ఏమై ఉన్నది అంటే ఇది కూడా మిథ్యాభూతంగానే ఉన్నది. అంటే జరిగిపోయినప్పుడు నేను ఒకప్పుడు అలా చేశాను, ఇలా ఉండేవాడిని, ఇలా అయితే బాగుండేది, రాబోయే కాలంలో ఇలా చేస్తాను, ఇలా ఉండగలను, ఇది పేరు ప్రఖ్యాతులు సాధిస్తాను, తప్పుకుంటాను, నొచ్చుకుంటాను, బాధపడతాను, కర్తృత్వం వహిస్తాను అనేటువంటి భూత భవిష్యత్ కాలాలే కాకుండా వర్తమానంలో అనుభవించేటువంటిది కూడా ఈ దృష్టికి గోచరించేటువంటి సత్తా అంతా కూడా మిథ్యాభూతమే, ఏ విషయం లేనిదిగానే కనబడుతున్నది. కేవలం ఈ శ్రీ వశిష్ఠ మునీంద్రులు బోధించినటువంటి జ్ఞానైక రసమైనటువంటి బోధ ద్వారా ఈ సంసార స్థితి అంతా కూడా నాకు శాశ్వతమైన పరమాత్మ తత్వజ్ఞానము చేత నాకిప్పుడు కలలో అనుభవించినటువంటి పదార్థంలాగానే, కలలో అనుభవించింది మెలకు వచ్చాక లేకుండా పోయినట్లుగానే, గొడ్డురాలి బిడ్డ అని ఏమీ లేని దానిని చూపించి పిల్లలు లేని దాని బిడ్డ అని చూపినట్లుగానే, జలరహితమైనటువంటి నీరు లేని మరుభూమి అందలి ఎడారి భూమిలో అందలి ఆ యొక్క మృగాలు ఆ దాహ తృష్ణతో పరిగెత్తి శరీరాలు పతనమైనట్లుగానే మిథ్యామాత్రంగా ఏ విషయం లేనిదిగానే కనబడుతూ ఉన్నది. మమ నాస్తి కృతేనార్థో నా కృతేనేహ కశ్చన యథాప్రాప్తేన తిష్టామేహ కర్మణిక ఆగ్రహ. పూజ్యుడవకు తండ్రి, ఇప్పుడు నాకు ఈ ప్రపంచమన కర్మలను చేయడం కానీ చేయకుండా ఉండడం చేత కానీ ఏ ప్రయోజనము లేదు.
కాబట్టి నేను కూడా శ్రీరామచంద్రునిలాగానే యథాప్రాప్తములైనటువంటి ఈ యొక్క వర్ణాశ్రమ వ్యవహారాలను ఇక్కడ చేయుచూ ఉంటాను. మరి కర్మను ఆచరించడమా కర్మను వదిలివేయడమా అనేటువంటి రెండూ కూడా సమానమే అయ్యున్న నాకు ఇంకా కర్మత్యాగమునందు కర్మను వదిలివేయవలసిందే అనేటువంటి పట్టుదల పంతము నాకెందుకు, అది లేదు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.